తో మాట్లాడుతూ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. బండి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ ఆయనకు మంగళవారం నోటీసులు పంపించారు. ఇక ఇది కథ. ఇక పోతే మహేష్ దూకుడు తగ్గేదేలే అంటున్న పీసీసీ చీఫ్. ఓవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు సర్కారు పథకాల ప్రచారం. హైకమాండ్ ఆశీస్సులతో దూసుకుపోతున్న లీడర్. తొలి విడత పాదయాత్ర సక్సెస్. 24 నుండి 2వ విడతకు రెడీ. పాదయాత్రపై రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ అభినందనలు. క్యాడర్లో ఉత్సాహం నింపేలా సాగుతున్న కార్యక్రమాలు. మంత్రులతో ముఖాముఖి సూపర్ హిట్. ప్రతిరోజు గాంధీ భవన్కు ప్రజాప్రతినిధులు. కంది రామచంద్రారెడ్డి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడు నిన్న మొన్నదాకా మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర అని 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 ఆడంగా ఈడంగా నోర్లు వక్కినాయి. ఇప్పుడు మొత్తము కథ అంతా ఈయనదేనటగా అని ఇప్పుడు పీసీసీ పెబ్బది మోత మోగుతుందట ఊరూరా. ఇక కంకణం కట్టుకుంటూ ఇక ఆనాడు వైఎస్ఆర్ గీఎస్ఆర్ ఏ రకంగా ఎట్లా నారచంద్రకి ఇట్లా ఎట్లా చేసిండో నీ దండం పెట్టి మొత్తం అది జముడికి మోతే మోగిస్తుండు మొత్తం పెద్ద మనిషి అని ఇప్పుడు ఈయన మోత మోగుతుందట మహేష్ కుమార్ గౌడ్ పేరు. మొన్నటిదాకానే మీనాక్షి నటరాజనే ఇదంతా కథ నడిపిస్తుంది అనుకోరు, కానీ అసలు కథ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడే నడిపిస్తుండు. మొత్తం దూకుడు ఒక రకంగా పోతుందట. ఇక మరి నిన్నయాల వానముసులకు చెరువులలో అలుగులు ఎట్లా దొరికి పొంగి పొర్లుతున్నాయి, అగో ఇప్పుడు ఆ రకంగానే ఉందట పెద్ద మనిషి దూకుడు. అగో అంత బొంబాటుగా పోతుందట కథ. ఇక ఇప్పుడు ఇంకో పని ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ ఇంకోటి ఆయమన్న పని ఏం చేసిండు అయ్యా అంటే ప్రజలతో ముఖాముఖి అనేది కార్యక్రమానికి ఈయనే శ్రీకారం చుచ్చిండట. దానికి బొడ్డు కోసి ఏమంటారు చూడు, పేరు పెట్టినట్టుగా మీరు తప్పకుండా జనాలకు అందుబాటులో ఉండాలి. ఎవరికి ఏ ఆపతి ఏ సాపతో రోజు ఒక మంత్రి ఉండాలి, రోజు ఒక ఎమ్మెల్యే ఉండాలి, రోజు ఒక ఎమ్మెల్సీ ఉండాలి, రోజు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉండాలనేది కూడా ఇదంతా ఈయన పట్టేనట. ఈయనే దానికి ఆలోచన చేసి పురుడు పోసిండట. ఇక బ్రహ్మాండంగా కార్యక్రమాలు గాంధీ భవన్లో జనజాతర సాగుతుంది. గాంధీ భవన్కే వన్య తీసుకొచ్చిండు. గాంధీ భవన్ కలకలలాడుతుంది ఈ మహేష్ గౌడు ఉపాయంతో అనేది కూడా గుసగుస నడుస్తుంది. మొత్తానికి పీసీసీ